Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హూమ్ టు సీ ఫస్ట్, ఐదర్ సెక్సాలజిస్టా ఆండ్రాలజిస్టా. అంటే మనకి ఎప్పుడైనా సెక్షువల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే అంగస్తంభన కానీ శీఘ్రస్ఖలనం కానీ లేకపోతే ఇంకెటువంటి సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానీ చాలామంది వెరీ కామన్గా అడిగే క్వశ్చన్, ఒక సెక్సాలజిస్ట్ని కలవాలా ఆండ్రాలజిస్ట్ని కలవాలా. సో బేసిక్లీ సెక్సాలజిస్ట్ అంటే జనరలీ ఎవరైనా సెక్సాలజీ ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేయాలంటే ఐదర్ యూరాలజీ చేసిన వాళ్ళంటే చేయొచ్చు, లేకపోతే సర్జన్స్ హూ గాట్ ఏ డిగ్రీ ఇన్ ఆండ్రాలజీ, వీళ్ళు తప్ప వేరే ఎవరు ప్రాక్టీస్ చేయడానికి లేదు ఆండ్రాలజీకి. సో ఆండ్రాలజీ అంటే ఏ డాక్టర్ అయితే మీకు సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అంటాం. సో సెక్సాలజీకి వచ్చినప్పుడు జనరల్లీ ఎలా ఉంటుందంటే బేసిక్ మెడికేషన్స్ ఏమేమి ఇస్తే బెటర్ అవుతుంది అనేది ఒక కామన్ నోషన్ లాగా ఉంటుంది, కాబట్టి అది ర్యాండమ్గా ఫాలో అవుతారు. కానీ ఒక ఆండ్రో సర్జన్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ నెక్స్ట్ అనేది మాకు తెలుసు. అంటే ఇప్పుడు మెడికేషన్స్ వాడుతున్నారు, చాలా రోజుల నుంచి రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు. ఎన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ డిఫరెంట్ మెడికేషన్స్ రాస్తున్నారు తప్ప నెక్స్ట్ ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదు అని. అలాంటి వాళ్ళందరి దగ్గర మా దగ్గరకు వస్తే ఎలా డిఫరెన్స్ ఉంటుందంటే, మేము ఎగ్జాక్ట్లీ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మీకు పర్మనెంట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అనే దానికి మేము ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. ఎందుకంటే మెడిసిన్స్ కాకుండా ఇంకా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఈ వాళ్ళు వాడే మెడిసిన్స్ మేము కూడా వాడతాం, కానీ మెడిసిన్స్ పనిచేయనప్పుడు వాట్ నెక్స్ట్ అనేది మాకు ఎక్కువ తెలిసి ఉంటుంది. సో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు షాక్ వేవ్ థెరపీ అని వచ్చింది, దాని తర్వాత షాక్ వేవ్ థెరపీ కూడా ఫెయిల్ అయినప్పుడు వాట్ నెక్స్ట్. సో వీఆర్ ఇంప్లాంట్ సర్జన్స్, అంటే అంగం లోపల పీనైల్ ఇంప్లాంట్స్ చేస్తాం. ఇలా ఇంప్లాంట్ చేసినాక ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఎవరికైనా అంగస్తంభన సమస్య ఉంది, ఎన్ని రకాల మందులు వాడారు, సార్ షాక్ వేవ్ థెరపీ కూడా చేయించుకున్నాము, అయినా కానీ మాకు ఇంప్రూవ్మెంట్, అట్లాంటి వాళ్ళకి అంగం లోపల ఒక ఇంప్లాంట్ అని పెట్టేస్తాం. ఒక్కసారి ఇంప్లాంట్ పెట్టేస్తే లైఫ్లో ఎప్పుడు కూడా మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఆ విషయం గురించి ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది అడుగుతుంటారు, సార్ ఇది ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత మూత్రం సంబంధిత విషయాలు కానీ, లేకపోతే వీర్యం రాకపోవడం కానీ, లేకపోతే పిల్లలు అవ్వకపోవడం కానీ జరుగుతుందని. మేము అసలు ఇంప్లాంట్ అనేది ఏంటంటే ఒట్టి సెక్స్ చేయడానికి ఒక సాధనం మాత్రమే. అంటే అంగస్తంభన అవ్వట్లేదు, అంగం లోపల చిన్న ఇంప్లాంట్ పెట్టేస్తాము, దానివల్ల అంగం గట్టిగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సెక్స్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా సెక్స్ చేసుకోవచ్చు. ఈ సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు. సో హ్యాపీగా సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి ఇంప్లాంట్స్ చాలా బెస్ట్ ట్రీట్మెంట్. సో ఇంప్లాంట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా మాల్యబుల్ ఇంప్లాంట్ ఉంటుంది, లేకపోతే ఇండియన్ ఇంప్లాంట్ ఉంది, లేకపోతే 3 పీస్ ఇంప్లాంట్. ఎవరైనా ఏ ఇంప్లాంట్ అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఏది కంఫర్టబుల్ ఉంటే, వాళ్ళు ఎట్లా ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేసుకోగలిగితే అలాంటి ఇంప్లాంట్కి మనం వెళ్ళిపోవచ్చు. సో వాట్ అంటే ఐదర్ సెక్సాలజిస్టా ఆండ్రాలజిస్టా అనేదానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఆఫ్టర్ మెడికేషన్స్ వాట్ అనేది మాకు ఎక్కువ ఐడియా ఉంటుంది. సో మేము ఇలా ఇవన్నీ క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ సేమ్ ఫ్రెటర్నిటీ. కానీ వాట్ నెక్స్ట్ అంటే సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వీఆర్ మోర్ క్వాలిఫైడ్ టు డూ దిస్ సర్జరీస్. అండ్ దీంట్లో నార్మల్గా ఎలా ఉంటుంది అంటే, సో చాలామంది అడుగుతుంటారు, సార్ షాక్ వేవ్ థెరపీ చేసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అని. సో షాక్ వేవ్ థెరపీలో మేము చేసేది ఏముండదు, ఇట్స్ ఆల్ ఒక మెషిన్ చేస్తుంది. మేము ఓన్లీ ప్రోటోకాల్స్ డిసైడ్ చేస్తాము. అంటే చాలా అంటే ఇప్పటివరకు ఉన్న ఓల్డ్ ప్రోటోకాల్స్లో ఏంటంటే వీక్లీ వన్స్ చేస్తారు. సో చాలామంది అడుగుతుంటారు, సార్ ఇలా నేను చేసేది ఎట్లా అంటే డైలీ 3 to 4 సెషన్స్ చేస్తాము, మ్యాక్సిమం 3 daysలో అయిపోయేటట్టు రిలేషన్కి మేము ప్లాన్ చేస్తుంటాం. సో ఇది కొత్త ప్రోటోకాల్ మాది. పాత ప్రోటోకాల్ అంటే చాలామంది వీక్లీ వన్స్ చేస్తుంటారు. సో దాంట్లో పెద్ద రిజల్ట్స్ కనిపించలేదు, కాబట్టి వీ హ్యావ్ షిఫ్టెడ్ ఇన్ టు దిస్. అండ్ దీంట్లో మాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి, కాబట్టి ఐఎమ్ మోర్ హ్యాపీ విత్ దిస్ ప్రోటోకాల్. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో తెలియండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.